విజయవాడ సెంట్రల్లో ఖాళీ స్థలాలపై టీడీపీ నేతల కన్ను పడింది. కండ్రిక ఎన్జీఓ కాలనీలో విలువైన స్థలం కబ్జాకు యత్నించారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల కబ్జాపై మున్సిపల్ కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు వస్తున్నారన్న సమాచారంతో కబ్జా స్థలం నుంచి పారిపోయారు వాళ్ళు. కబ్జాకు గురైన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలన్నారాయన. చర్యలు తీసుకోకపోతే వీఎంసీ దగ్గర ఆందోళన చేస్తామన్నారు మల్లాది విష్ణు. ఈ ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి ఈ సర్వే లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్, కామన్ ప్లేసెస్ కబ్జా గురవుతున్నాయని చెప్పని పత్రికల్లో వస్తే ఈరోజు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం అంతా కూడా చూడడానికి వచ్చాం. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటివి, దాన్ని రక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని తప్పుపడతా ఉన్నాం. ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ని, కామన్ ప్లేసెస్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పరిరక్షించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.